విశాఖపట్నం వస్తున్నారని విభజన హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ప్రజల గుండెలు మండిపోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఆ మాట తప్పారంటూ ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం సరికాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, పోలవరం ప్రాజెక్ట్ రాజధాని నిర్మించవలసిన కేంద్రమేమనని ఆమె స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మించవలసిన బాధ్యత కూడా మోదీదే అన్నారు. రాజధాని అప్పులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లపై ప్రధాని మోదీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు, పోతున్నారు. మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి, మీ ముందుకొచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి, ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నారు. ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మన రాష్ట్రానికి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్ళారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అంటే మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు. అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు. పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది మా హక్కు. అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కట్టాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ళ నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఇలా 41 మీటర్ల కంటే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ని, దాని స్పిరిట్ని మొత్తం పూరి చేస్తున్నారు మోడీ గారు. పార్లమెంటులోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏది మాట్లాడలేదు. మాకు 45 మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేడు, ఒక్క పార్లమెంటేరియన్ లేరు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు. మోడీ గారు విశాఖపట్నంకి వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద పడతాయి. అంటే మనం మళ్ళీ భూమిని అమ్ముకొని కట్టుకోవాలి. మాకు ఏం అవసరం ఉంది? మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి. విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చేయబోము అని చెప్పటం లేదు మోడీ గారు. పార్లమెంటులో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు. అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఏ కారణం లేకుండా 4,000 5,000 మందిని అకారణంగా తొలగించేశారు. ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కూని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు. ఇవన్నీ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలు ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్ళకు కంటిన్యూస్గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు. అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని. మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్
ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, అసలు ఇస్తున్నారా లేదా, మీ ఆలోచన ఏమిటి? అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా, ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా ఈ పాటికి మీరు వస్తున్నారు. ఇప్పుడు యోగాంధ్ర అంటారు. అవసరమా? ప్రజలకు ఏం అవసరం అండి? అది కదా మీరు చేయాల్సింది. ప్రజల పల్సును, ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు ఏమి నాయకులు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మోడీ గారు వస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగిన జగన్ చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు కూడా ఇస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేడం, మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకేం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అమ్మా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. I do not think it's appropriate for me to talk about it again and again. Today we'll stick to Modi's topic. Please give me coverage.